హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ట్ సర్కిల్. మనం ఏప్రిల్ మంత్ సంబంధించి కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం సబ్జెక్ట్ వైజ్. అందులో మనము లాస్ట్ క్లాస్లో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ 1 చూసినాం. ఈ క్లాస్లో మనం పార్ట్ 2 అని చెప్పేసి పార్ట్ 1లో భాగంగా స్పేస్ అండ్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ చూడడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. ఈ క్లాస్లో మనము అదర్స్ అని చెప్పేసి అదర్స్లో భాగంగా మనకి ఏముంటాయి, వైద్య ఆవిష్కరణలు కావచ్చు, సైన్స్ ఆవిష్కరణలు కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, లేకుంటే వ్యాధులు కావచ్చు, ఇంకా ఐఐటీస్ కావచ్చు, ఏఐస్ కావచ్చు, ఇలాంటి అంశాలు మనము 3 months కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా టాపిక్ వైజ్గా రాసి మనం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనము ఈ ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో అందులో భాగంగా మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని చూస్తూ ఉన్నాం. ఈ పార్ట్ 2లో భాగంగా మనకి కొన్ని అంశాలు వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి. అందులో భాగంగా మనకి ఫస్ట్ అంశం వచ్చేసి వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్, రైట్. ఇది మనకు థేల్స్ అనే కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ. ఇది మనకు రుమేనియాలో ఏర్పాటు చేస్తున్నారు. రుమేనియాలోని మనకి బుకారెస్ట్ సెంటర్ అని చెప్పేసి, బుకారెస్ట్ సెంటర్. ఓకే, ఈ బుకారెస్ట్ సెంటర్ మనకి ఎందులో భాగంగా ఏర్పాటు చేస్తున్నారంటే మనకి ఇది ఒక ప్రాజెక్ట్లో భాగంగా, అది యూరోపియన్ యూనియన్కి సంబంధించి అది ఏం ప్రాజెక్ట్ అంటే మనకి ఎక్స్ట్రీమ్ లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి. ఓకే, ఈ ప్రాజెక్ట్లో భాగంగా బుకారెస్ట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది రుమేనియాలో ఫ్రెంచ్ కంపెనీ అయిన థేల్స్. ఏంటిది, పవర్ఫుల్ లేజర్ అని చెప్పేసి. ఇది ఏం చేస్తాడంటే మనకి అతిశక్తివంతమైన లేజర్ రూపకల్పనలో భాగంగా మనకి సాంకేతికతను ఉపయోగించడం జరిగింది. ఫిజిక్స్ సంబంధించిన 2018లో నోబెల్ ప్రైజ్ వచ్చింది అతనికి, ఈ గెరాల్డ్ మౌర్ అని చెప్పేసి. ఆయన ఇన్వెంటేషన్ను దీంట్లో ఉపయోగించడం జరిగిందట. ఆ ఉపయోగించి దీనికి పవర్ఫుల్ లేజర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇది మనకి మొదటి అంశం. మనము రుమేనియాలను గుర్తుపెట్టుకోవాలి. థేల్స్ కంపెనీ మనకు ఫ్రెంచ్ కంపెనీ అని చెప్పేసి, బుకారెస్ట్ సెంటర్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఓకే, నెక్స్ట్ ఏఐ సేఫ్టీ టెస్టింగ్. ఏఐ సేఫ్టీ టెస్టింగ్ ఒప్పందంకి మనకి యుఎస్ అండ్ యూకే సంతకాలు చేసుకున్నాయి. యుఎస్ ప్లస్ యూకే. ఇది ఆల్రెడీ మనము డిస్కస్ చేసినాం. ఏంది, బ్లెచ్లీ పార్క్ ఏఐ సేఫ్టీ టెస్టింగ్ అని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసినాం. ఈ ఏఐ సేఫ్టీ టెస్టింగ్ మీద యుఎస్ అండ్ యూకే సంతకాలు చేసుకున్నాయి ఆ సమ్మిట్లో భాగంగానే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇది మనకి అంతే, సంతకాలు అయితే చేసుకున్నాయి ఏఐ సేఫ్టీ టెస్టింగ్ మీద. నెక్స్ట్ చూస్తే మనకి మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఇంపార్టెంట్. మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ అంటే ఏందో మనం చూస్తే సరిపోతుంది, వార్తల్లో ఉంది. మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ అంటే మనకి మెరైన్ క్లౌడ్ అంటే మనకి మేఘాలు, బ్రైటనింగ్ అంటే మనకి మెరవడం లేదా షైన్ అవ్వడం. ఇప్పుడు మనకి ఇక్కడ సముద్రం ఉందనుకోండి, సముద్రం పైన మనకి ఏముంటుంది, మళ్ళీ వాతావరణం ఉంటుంది. ఓకే, ఇది వాతావరణం అనుకుంటే. అయితే ఇక్కడ ఏరోసాల్ అని చెప్పేసి లేకుంటే సాల్ట్ వాటర్ని మనం ఇక్కడ స్ప్రే చేస్తాం. ఇది వాతావరణం యొక్క దిగువ పొరలో, మనకు సముద్రం మీద ఏముంటుంది, సాల్ట్ వాటర్ ఉంటుంది. ఆ సాల్ట్ వాటర్ మనకి మామూలుగా వాతావరణ దిగువ పొరలో మనం స్ప్రే చేసినప్పుడు ఆ పైన వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి అనేది వీటికి అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఆకర్షించుకుంటుంది. ఈ సాల్ట్ వాటర్ని ఆకర్షించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఆవిరే మేఘాలుగా మారుతాయి కదా. ఆ మేఘాలే మనకి ఈ సాల్ట్ వాటర్ చేత, ఏరోసాల్ చేత మనకి బ్రైటనింగ్ అంటే వైట్గా తయారయ్యే అవకాశం ఉంటుంది, తెల్లగా తయారయ్యే అవకాశం ఉంటాయి. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంది మరి అంటే, లాభం ఏంటంటే, ఏవైతే సూర్యకిరణాలు మనకి భూమి మీద పడుతున్నాయో, సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు పూర్తిగా భూమి మీదకి రాకుండా ఈ వాతావరణంలోనే ఈ బ్రైటనింగ్ వల్ల సూర్యకాంతిని అక్కడ పట్టి ఉంచి ఎక్కువగా భూమి వేడెక్కకుండా చూసేదే మనకి మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ అని చెప్పేసి పిలవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇది మనం జస్ట్ వార్తల్లో ఉంది, కాన్సెప్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఐఎండి వ్యాక్స్ పోలియో అని చెప్పేసి వార్తల్లో ఉంది. అంటే పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ అన్నమాట. ఇది మనకు ఇన్యాక్టివేటెడ్ వైరస్ నుంచి తయారు చేస్తే మనకు పోలియో వైరస్ తెలుసు. మనకి ఐపిఓ వైరస్ నుంచి జోనస్ సాక్ ఆవిష్కరిస్తాడు. అదేవిధంగా ఓవరాల్ పోలియో వైరస్ అని చెప్పేసి మనకి ఆల్బర్ట్ సాబిన్ అని చెప్పేసి మనకు
ఎయిత్ ఆర్ 9th క్లాస్లో బయాలజీలో భాగంగా ఇవి మనకు జిఎస్ అంశాలు ఉంటాయి స్కూల్ బుక్స్లో, రైట్. ఎస్సీఆర్కి సంబంధించి, రైట్. ఇన్యాక్టివేటెడ్ వైరస్ అనేది పోలియో వ్యాక్సిన్ సనోఫీ ఇండియా లిమిటెడ్, ఎవరు? సనోఫీ ఇండియా లిమిటెడ్. దీన్ని ఫ్రెంచ్ డ్రగ్ మేకర్గా తయారు చేయడం జరిగింది, ఫ్రెంచ్ డ్రగ్ మేకరు. ఇది భారతదేశంలో మనకి 2015లో ప్రారంభించబడిన ఈ ఐపీవి షాన్ ఐపీవి అని చెప్పేసి భర్తీ చేస్తుందట. ఇది కూడా మనకి సానోఫియల్ ఇండియాదే. మన కేంద్ర ప్రభుత్వం మనకి జనరల్గా యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇది 2 దశల్లో 6 వారాలు అదేవిధంగా 14 వారాలు అని చెప్పేసి ఇంజెక్ట్ చేస్తుంది దీన్ని, రైట్. అట్లా ఇప్పుడు మన దేశం పోలియో రహిత దేశం. ఆల్రెడీ 2014 నుంచే పోలియో రహిత దేశం. మనం ఇండియా చివరి పోలియో కేసు ఎప్పుడు అంటే మనకి 2011లో మనకి పశ్చిమ బెంగాల్లో భాగంగా మనకి చివరి కేసు ఉంటుంది. ఎవరంటే రుక్సర్ కాతూర్ బాలిక అని చెప్పేసి మనకి లాస్ట్ కేసు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. 2014 నుంచి మనది పోలియో రహిత దేశం. ఇప్పుడు మనకు పోలియోకి సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి జిఎస్ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ మనకి H5N1 అని చెప్పేసి వైరస్ వార్తల్లో ఉంది. ఇది మనకు బర్డ్ ఫ్లూకి సంబంధించి. ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా అమెరికాలో మొదటిసారిగా పశువుల నుండి మనిషికి వ్యాపించిందట H5N1 అని చెప్పేసి. సో అది మనకు వార్తల్లో ఉంది. చాలా వరకు అయితే మనుషులకి సోకవు, కాకపోతే సోకిందట. నెక్స్ట్ మనకి దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన దాన్నే K-STAR అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏంటిది? K-STAR అంటే కొరియా సూపర్ కండక్టింగ్ ట్రోకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్. కొరియా సూపర్ కండక్టింగ్ ట్రోకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అని చెప్పేసి పరికరం. ఇది ఏంటంట? కృత్రిమ సూర్యుడు, రైట్. కృత్రిమ సూర్యుడిని అయితే మనకి తయారు చేసింది. మనకి కేంద్రక సంలీనక ప్రక్రియ ద్వారా దాదాపు 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా మనకి ఉత్పత్తి చేస్తుందట. ఇది 48 సెకండ్లలో 100 మిలియన్ డిగ్రీల 100 డిగ్రీల సెల్సియస్ మనకి ఉష్ణోగ్రతని రిలీజ్ చేస్తారట. K-STAR కృత్రిమ సూర్యుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొరియా మనకి 48 సెకండ్లలో 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతని ఉత్పత్తి చేస్తారట, కృత్రిమ సూర్యుడు. ఇది మనకి సూర్యుడి మధ్యలో ఉన్న ఉష్ణోగ్రత ఏదైతే ఉందో 15 మిలియన్ల కంటే ఇది దాదాపు 7 రెట్లు ఎక్కువగా ఉంటుందట. మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ సన్ ఏంది? K-STAR అంటే కృత్రిమ సూర్యుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు IIT బెంగళూరు వార్తల్లో ఉంది. ఎందుకంటే తరగతి గదిలో మనకి బ్లైండ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక డిజిటల్ బోర్డ్, స్మార్ట్ బోర్డ్ని తయారు చేసింది. అందులో మనకి బ్రెయిలీకి సంబంధించిన అక్షరాలతో వాళ్ళు గుర్తిస్తారు. స్మార్ట్ బోర్డు ఎవరు? IIT బెంగళూరు. మనం ఆల్రెడీ 3 months సంబంధించిన IITలు అన్నీ ఒక దగ్గర రాసుకున్నాం. ఏప్రిల్ సంబంధించిన దాంట్లో యాడ్ చేసుకుంటే అయిపోతుంది, రైట్. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ ఆధారిత గ్లూకోజ్ టెస్ట్. ఇది మనం ఆల్రెడీ న్యూస్ పేపర్లో కూడా చూసి ఉంటాం. స్మార్ట్ ఫోన్ ఆధారిత గ్లూకోజ్ టెస్ట్ అని చెప్పేసి. ఇది IIT జోధ్పూర్ పరిశోధకులు మనకి గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించడానికి స్మార్ట్ ఫోన్ ఆధారితంగా IIT జోధ్పూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంది? స్మార్ట్ ఫోన్ ఆధారిత గ్లూకోజ్ టెస్ట్. ఇది అంటే దీనికి సంబంధించి రీసెర్చ్ అయితే చేస్తున్నారు IIT జోధ్పూర్. నెక్స్ట్ ఇందులో మనకు అదర్స్ అన్నప్పుడు ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ తక్కువ ఉంటాయి, అంశాలు మాత్రం ఎక్కువ ఉంటాయి, రైట్. ఆప్టీ డ్రాప్ అని చెప్పేసి వార్తలు ఉంది. ఆప్టీ డ్రాప్ అంటే సింగిల్ సెల్ ఏకకణం యొక్క అధ్యయనం కోసం మనకి CCamp ప్లస్ IIT మద్రాసు అభివృద్ధి చేసిన ప్లాట్ఫామ్ అంట. దేనికోసం? సింగిల్ సెల్ అధ్యయనం కోసం IIT మద్రాస్ ప్లస్ CCamp అని చెప్పేసి అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఎందుకు? ఏకకణ అధ్యయనం కోసం. CCamp అంటే మనకి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫామ్ బెంగళూరులో ఉంటుందంట. ఇది బెంగళూరు. ఓకే. ఇది మనకి పరిశోధనకు సపోర్ట్ చేసిన సంస్థలు బిరాక్ అని చెప్పేసి, DST అని చెప్పేసి, MHRD అని చెప్పేసి సంస్థలు ఉన్నాయి. మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి జన్యు చికిత్స.
మనం ఆల్రెడీ దీన్ని నెక్సాకార్ 19 అని చెప్పేసి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసినాం మనం, రైట్. నెక్సాకార్ 19 అని చెప్పేసి, రైట్. ఓకే, ఏంది ఫస్ట్ మొట్టమొదటి జన్యు చికిత్స అని చెప్పేసి ద్రౌపది ముర్ము మనకి 4th ఏప్రిల్లో మనకి 2024లో ఐఐటి బాంబేలో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఎక్కడ, ఐఐటి బెంగళూరులో. ఎప్పుడు, 4th ఏప్రిల్ 2024న స్టార్ట్ చేయడం జరిగింది ఈ నెక్సాకార్ 19 అని చెప్పేసి మనకి జన్యు చికిత్స. ఇది క్యాన్సర్ కోసం మనకి భారతదేశంలో ఫస్ట్ జన్యు చికిత్స అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఆల్రెడీ మనం చూసినాం ఏవైతే టీ సెల్స్ ఉంటాయో ఆ టీ సెల్స్ని మనకి మోడిఫై చేసేసి వాటిని క్యాన్సర్ కణాలని చంపే విధంగా వాళ్ళని చేసి దాన్ని మనము కార్టిసెల్ థెరపీ అని చెప్పేసి, ఓకే, ఇదే మనకి క్యాన్సర్ కణాలని చంపేసి దాన్ని నెక్సాకార్ 19 అని చెప్పేసి మనం మాట్లాడతాం. అభివృద్ధి చేసింది ఎవరంటే ఇమ్యూనో యాక్ట్, ఐఐటి బాంబే ఇంక్యుబేటర్ అని అయినా టాటా మెమోరియల్ హాస్పిటల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టాటా మెమోరియల్ హాస్పిటల్, ఇది ఇమ్యూనో యాక్ట్ ఐఐటి బాంబే యొక్క, సార్ ఇక్కడ బెంగళూరు అన్నామా, బెంగళూరు కాదు బాంబే, ఓకే, రైట్. నెక్స్ట్ మనకు సారహ వార్తల్లో ఉంది, ఆల్రెడీ మనం చూసినాం. WHO ఒక ఫస్ట్ ఏఐ డిజిటల్ హెల్త్ ప్రమోటర్ చూసినాం ఆల్రెడీ. ఇంకొకటి మనకు సొరా అని ఉంటుంది, ఇంకొకటి సనా అని ఉంటుంది. ఇవన్నీ ఏఐకి సంబంధించి. ఈ సొరా ఏంది, ఈ టెక్స్ట్ నుంచి వీడియోగా మారుస్తుంది సొరా. సనా ఏంది, ఏఐ న్యూస్ యాంకరు, రైట్. ఇటీవల సనాకి మనకి అవార్డ్స్ వచ్చినాయి, అది మనం ఈ క్లాస్లోనే చూస్తాం, ఏఐ న్యూస్ యాంకర్కి, ఓకే. నెక్స్ట్ రిటోనావిర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. రిటోనావిర్ ఇది మనకి అంతరిక్షంలో తయారు చేయబడిన HIV డ్రగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ, అంతరిక్షంలో తయారు చేయబడిన HIV డ్రగ్. కాలిఫోర్నియాకు చెందిన వర్ధా స్పేస్ ఇండస్ట్రీ, ఎవరు, వర్ధా స్పేస్ ఇండస్ట్రీ, కాలిఫోర్నియాకు చెందిన సంస్థ, రైట్. రిటోనావిక్ అంటే ఏంటి, మనకి అంతరిక్షంలో HIV డ్రగ్ అని చెప్పేసి ఎవరు తయారు చేసిందంటే కాలిఫోర్నియాకు చెందిన వర్ధా స్పేస్ ఇండస్ట్రీ అని చెప్పేసి. ఇది ఇతర HIV మందులతో కలిపి కూడా ఇవ్వబడుతుందట, అంటే వేరే వాటితో కలిపి మనకి ఇవ్వబడుతుంది రిటోనావిర్ అని చెప్పేసి. ఇది మనకు రిటోనావిర్. నెక్స్ట్ మనకి స్టార్గేట్ AI సూపర్ కంప్యూటర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. స్టార్గేట్ AI సూపర్ కంప్యూటర్, స్టార్గేట్ AI సూపర్ కంప్యూటర్ మనకి మైక్రోసాఫ్ట్ ప్లస్ ఓపెన్ AI సృష్టించింది. మైక్రోసాఫ్ట్ ప్లస్ ఓపెన్ AI సంయుక్తంగా తయారీ కోసం మనకి 2020 నాటికి తయారు చేస్తారంట. 2028 నాటికి, 20 నాటికి కాదు, 2028 నాటికి దాదాపు $100 బిలియన్ ఒప్పందం అయితే చేసుకున్నాయి మైక్రోసాఫ్ట్ అండ్ ఓపెన్ AI. ఇది స్టార్గేట్ AI సూపర్ కంప్యూటర్కి మనకి ఒప్పందం జరిగింది ఇటీవల. ఏది అంటే మైక్రోసాఫ్ట్ అండ్ ఓపెన్ AI 2028 నాటికి తయారు చేయడానికి ఒప్పందం అయితే చేసుకున్నాయి. నెక్స్ట్ మనకి కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అని చెప్పేసి వార్తలో ఉంది. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ, రైట్. ఇది మనకి దాదాపు 120 సంవత్సరాలు పూర్తి చేసుకుందట. ఎప్పుడంటే 1899లో మనకి ఏప్రిల్ 1న. సో 125 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందంట, అందుకు మనకు వార్తల్లో ఉంది. తమిళనాడు రాష్ట్రం పళనికొండ శ్రేణిలో ఇది ఉంటుందట, అది పేరే ఉంది ఆల్రెడీ, పళనికొండ
పళని అంటే తమిళనాడు. ఇదేంది సోలార్ అబ్జర్వేటరీ అంటే ప్రతిరోజు సూర్యుని చిత్రాలను రికార్డ్ చేస్తుంటారట. ప్రతిరోజు సూర్యుని చిత్రాలను రికార్డ్ చేసే సోలార్ అబ్జర్వేటరీ. నిర్వహణ ఎవరు చేస్తున్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి మనకి నిర్వహిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు. రైట్. ఇది మనకి కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఎందుకు 125 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి వార్తల్లో ఉంది. నెక్స్ట్ పోలియో టీకా భారత్ బయోటెక్ ప్లస్ బెల్తోవెన్ బయాలజికల్ అని చెప్పేసి పోలియో టీకా భారత్ బయోటెక్ ప్లస్ బెల్తోవెన్ బయాలజికల్స్. ఓకే. ఇది మనకు నెదర్లాండ్లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ మనకి పోలియో టీకాని తయారు చేస్తున్నారు. భారత్ బయోటెక్ అండ్ బెల్తోవెన్ బయాలజీ అని చెప్పేసి బయాలజికల్స్. అదేవిధంగా మనకి ఇంకొకటి వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఎంఆర్ఐ స్కానర్ అని చెప్పేసి కూడా వార్తల్లో ఉంది మనకి. ఇంతకుముందు లేజర్ చూసినాక పవర్ఫుల్ లేజర్, ఇది మనకి పవర్ఫుల్ ఎంఆర్ఐ. ఓకే. ఇది మనకు మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎంఆర్ఐ అంటే ఫ్రాన్స్కు చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్. ఎవరు? ఫ్రాన్స్కు చెందిన అటామిక్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది మనకు ఈ ఎంఆర్ఐ యంత్రం మా మెదడుకు సంబంధించి మొదటి చిత్రాలను స్కానింగ్ చేసిరట, మెదడుకు సంబంధించి. ఇది మనకు దీని సామర్థ్యం వచ్చేసి కెపాసిటీ వచ్చేసి 11.7 టెస్లా అని చెప్పేసి ఉంటారు. టెస్లా అంటే మనకి జనరల్గా బయట ఎంఆర్ఐ స్కానర్లు ఏంటంటే 11 టెస్లాలు, 3 టెస్లా లేకుంటే 4 టెస్లా, 5 టెస్లా ఇక్కడ వరకు ఉంటాయంట. కాకపోతే ఇది మాత్రం 11.7 టెస్లా అంటే మనకి ఎక్కువ కెపాసిటీ కలిగి ఉంది కాబట్టి మనం వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఎంఆర్ఐ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకే, రైట్. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఈజీ 100 ఇయర్స్ అని చెప్పేసి. ఈజీ అంటే మనకి బ్రెయిన్ యాక్టివిటీ టెస్ట్ చేసేది ఉంటుంది కదా టెస్ట్, ఎలక్ట్రోసెఫలోగ్రామ్ అని చెప్పేసి. ఎలక్ట్రోసెఫలోగ్రామ్ దీన్ని ఈఈజీ అని చెప్పేసి అంటాం. దీనికి 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నా అంటే అందుకు మనకు వార్తల్లో ఉంది. అంతే. మెదడు యొక్క న్యూరాన్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాలని గ్రాఫ్ అయితే తీస్తుంది. నెక్స్ట్ జపోరియా అణువిద్యుత్ కేంద్రం అని వార్తల్లో ఉంది. జపోరియా ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిన నేపథ్యంలో వార్తల్లో ఉంది. జపోరియా అణువిద్యుత్ కేంద్రం. ఇది మనకు ఉక్రెయిన్ యొక్క నైపర్ నది ఒడ్డున ఉండడం జరిగింది. నైపర్ నది ఒడ్డున ఎక్కడ? ఉక్రెయిన్ అంటున్నాయి. రైట్. జపోరియా యొక్క అణువిద్యుత్ కేంద్రం, జపోరియా అణువిద్యుత్ కేంద్రం నైపర్ నది ఒడ్డున ఉంది ఉక్రెయిన్లో భాగంగా. దీని డ్రోన్లతో మనకి ఉక్రెయిన్ దాడి చేసిన నేపథ్యంలో వార్తల్లో ఉంది. అందుకే ఈ దాడి సంఘటన మనకి రష్యా ఐఏఈకి దృష్టికి తీసుకొచ్చిందట. ఐఏఈకు దృష్టికి తీసుకొచ్చింది కాబట్టి మనకి జపోరియా అణువిద్యుత్ కేంద్రం అనేది వార్తల్లో ఉంది. రైట్. జపోరియా అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఉక్రెయిన్. అది ఏ నది అంటే మనకి నైపర్ నది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ కెమెరా అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ కెమెరా. రైట్. మనకి ఉత్తర కాలిఫోర్నియాలో భాగంగా SLAC నేషనల్ యాక్సిలరేటరీ ల్యాబ్ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించడం జరిగింది. ఉత్తర కొరియా. ఇది
ఎస్ఎల్ఏసి నేషనల్ యాక్సిలరేటరీ ల్యాబ్ శాస్త్రవేత్తలు. సామర్థ్యం ఏంటంటే అంటే 3200 మెగాపిక్సెల్ అట. 3200 మెగాపిక్సెల్. మనం ఈ క్లాస్ వేసే కెమెరా ఫోన్ ఎంత 64 MP జస్ట్. ఇది మనకి 3200 మెగాపిక్సెల్ అంటే ఎలా ఉంటుందో చూసుకోండి. డిజిటల్ కెమెరా. దీని బరువు వచ్చేసి 3000 కిలోలు ఉంటుందట. రైట్. చిలీలో మనకి వెరాసి రూబిన్. చిలీలో వెరాసి రూబిన్ అబ్జర్వేటరీలో త్వరలో అమర్స్తారట. ఇక్కడ చిలీలోని రూబిన్లో త్వరలో అమర్స్తారట. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ కెమెరా ఉత్తర కొరియాలోని స్లాష్ అని చెప్పేసి 3200 మెగాపిక్సెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి కోరింత దగ్గు అంటే తెలుసు. కోరింత దగ్గు వ్యాప్తి అనేది మనకి చైనా అండ్ చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్ ఇక్కడ మనకు విజృంభిస్తుందట. దీనికి కారణం జనరల్గా బోటెల్లా పొటిసిస్ అనే బ్యాక్టీరియా. జనరల్ అంశం చూసుకోండి. నెక్స్ట్ ఏఐ సాయంతో మెదడులో కణతుల తొలగింపు తొలిసారి. మెదడులోని కణతుల తొలగింపు ఇది హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు మనకి రికార్డు. ఇదేంటంటే స్కియా పేరుతో కొరియా సంస్థ రూపొందించిన పరికరంతో దేశంలోని తొలిసారిగా ఏఐ సాయంతో మెదడు కణతులను తొలగించిందట. ఇది వెరీ ఇంపార్టెంట్. స్కియా అని చెప్పేసి మరి ఇటీవల ఏ హాస్పిటల్ అని చెప్పేసి వార్తల్లో ఉంటుంది, చూసుకోవాలి. హైదరాబాద్ సంబంధించిన కిమ్స్ ఆసుపత్రి. ఓకే, అంతే. నెక్స్ట్ మాంగా వ్యాధి వార్తల్లో ఉంది. మాంగా అనే వ్యాధి వార్తలో ఉంది. ఏంది మనకి తమిళనాడులోని మధుమలై టైగర్ రిజర్వ్ అడవి కుక్కలో వ్యాప్తి చెందుతుందంట చర్మ వ్యాధి. ఇది కారణం ఏంటంటే పురుగులు సార్కోప్టెస్కా బీమైటా అని చెప్పేసి. ఇక్కడ వార్తల్లో ఉంది. ఇది తమిళనాడులోని మృదుమలై టైగర్ రిజర్వ్లో అడవి కుక్కలకు వస్తుందట. ఇది చర్మ వ్యాధి. సో దీనికి కారణం ఏది అంటే సార్కోప్టెస్కా బీమైట్. సార్కోప్టెస్కా బీమైట్ మాంగా వ్యాధి ఇటీవల మనకు వార్తల్లో ఉంది. తమిళనాడులోని మృదుమలై టైగర్ రిజర్వ్లో భాగంగా అడవి కుక్కలకు వస్తుందంట చర్మ వ్యాధి. ఇది సార్కోప్టెస్కా బీమైట్ అని చెప్పేసి దీనికి కారణమైంది. నెక్స్ట్ మనకు ఇంకో పదం వార్తల్లో ఉంది, డాక్సింగ్. డాక్సింగ్ అంటే ఏంది ఇటీవల మనకు వార్తల్లో ఉంది అని చెప్పేసి అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలను డిజిటల్ ప్రచారం చేసే చర్యను డాక్సింగ్ అంటారట. అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని డిజిటల్గా ప్రచారం చేస్తే దాన్ని డాక్సింగ్ అని చెప్పేసి అంటమాట. నెక్స్ట్ ఐఐటి జోధ్పూర్ ప్లస్ సిడాక్ మనకి ఒప్పందం చేసుకున్నాయి. ఏంటిదంటే 5G కోసం. దేనికోసం? 5G టెక్నాలజీ కోసం. ఇది మనకు టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద మనకి సంతకం అయితే చేసుకున్నాయట, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ CSIR అతిపెద్ద వాతావరణ గడియారం అని చెప్పేసి వార్తల్లో ఉంది. CSIR యొక్క అతిపెద్ద వాతావరణ గడియారం. ఇది మనకు ఎర్త్ డే సందర్భంగా CSIR CSIRలో అతిపెద్ద వాతావరణ గడియారం అయితే ఏర్పాటు చేసేళ్ళట అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే అంశం. నెక్స్ట్ ఇంకొకటి గుండె మార్పిడి అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకి. భారతీయుడి గుండె పాకిస్తాన్ అమ్మాయికి అమర్చిల్లట. ఆమె పేరు ఆయిషా రషాన్. భారతీయుడి గుండెను పాకిస్తాన్ అమ్మాయికి అమర్చడం జరిగింది. తమిళనాడులోని MGM ఆసుపత్రి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హలా పాయింట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. హలా పాయింట్ ప్రపంచంలో అతిపెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్. ఇది మనిషి మెదడులా పనిచేసే కంప్యూటర్ అట. ఇంటెల్ శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది న్యూ మెక్సికోలోని శాండియా. ఇదేంటి? ప్రపంచంలోనే అతిపెద్ద న్యూరోమార్ఫిక్
హలా పాయింట్ అంటే ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్. ఇది ఏంటంటే మనిషి మెదడులాగా పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంటెల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇంటెల్ ఇదేంటి న్యూ మెక్సికోలోని శాండియా నేషనల్ ల్యాబొరేటరీలో నెలకొల్పడం జరిగింది హలా పాయింట్ని. ఓకే, నెక్స్ట్ మనకి అభయ్-రాబ్ అని చెప్పేసి వ్యాక్సిన్. ఇది అభయ్-రాబ్. ఇది రేబీస్ వ్యాధి నియంత్రణ కోసం టీకా. ఇటీవల అభయ్-రాబ్ వ్యాక్సిన్ అనే వార్తలో ఉంది. ఏ వ్యాధికి సంబంధించి? రేబీస్ వ్యాధికి టీకా. ఇది మనకు IIL ఇండియన్ ఇమ్యునలాజికల్ ల్యాబొరేటరీ మనకి రూపొందించడం జరిగింది అభయ్-రాబ్ వ్యాక్సిన్ అని చెప్పేసి. నెక్స్ట్ టీనా అని చెప్పేసి వార్తలో ఉంది మనకి. టీనా అంటే ఏంటంటే మనకి బాబుల్ బోర్డ్స్ ముంబై యొక్క స్టార్టప్ తయారు చేసిన AI ఇంజనీర్ అంట. చూడండి, AI ఇంజనీర్. మన ఇండియా AI ఇంజనీర్ ఎవరు? దేవిక అని ఉంటుంది. ప్రపంచంలో ఏ ఇంజనీర్ ఎవరు వాళ్ళు అంటే మనకి మొట్టమొదటిది డెవిన్ అని చెప్పేసి. ఇది కాగ్నిషన్ కంపెనీ తయారు చేస్తారు. దీన్నేమో ముఫిద్ అనే అతను తయారు చేస్తారు. ఇది ఏంది మరి? ముంబై యొక్క AI ఇంజనీర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టీనా స్టార్టప్ కంపెనీ సంబంధించి. నెక్స్ట్ MEN5CV అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. MEN5CV ఇది ఒక వ్యాక్సిన్. WHO సిఫార్సు చేయబడిన ఈ వ్యాక్సిన్ అనేది మెనింగోకాకస్ బ్యాక్టీరియా యొక్క 5 జాతుల నుండి రక్షణను అందిస్తుందట. మెనింగోకాకస్ సంబంధించి 5 జాతుల యొక్క బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తాడ మనకి MEN5. అందుకే మెనింజో లేదా MEN5CV అని చెప్పేసి నైజీరియా అభివృద్ధి చేసింది. దీన్ని ఎవరు? నైజీరియా అభివృద్ధి చేసింది. ఇది మనకు బ్యాక్టీరియల్ మెనింజైటిస్ని అడ్డుకుంటుంది. 2030 నాటికి మనకు మెనింజైటిస్ అంతం చేయడం అనేది WHO లక్ష్యం. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మెనింజైటిస్ను 2030 నాటికి మనకి అంతం చేయడం అనేది WHO యొక్క టార్గెట్. మామూలుగా మెనింజైటిస్ అంటే మనకి చిన్నపిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. మెదడు లేదా వెన్నుపాముకు సంబంధించిన ఉండే ఒక ఇన్ఫెక్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మెనింజైటిస్ అంటే మెదడుకు సంబంధించి కావచ్చు, వెన్నుపాముకు సంబంధించిన కావచ్చు సమస్యలు వస్తాయి పిల్లలకు సంబంధించి. మెనింజైటిస్ MEN5CV. రైట్. నెక్స్ట్ ప్రివెంట్ రోబో అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఏం చేస్తాడంటే రోబోటిక్ 3D కంపెనీ యొక్క రూపకర్త. ప్రయోజనం ఏంటంటే రోడ్డుపై ఉన్న చిన్న చిన్న గుంతలని మనకి ఇది గుర్తించి పూడుస్తుందట. అదొకటి వార్త. నెక్స్ట్ నమో AI అని చెప్పేసి PM మోడీ మనకి ఇటీవల నమో AI అని చెప్పేసి ఒక యాప్ అయితే రూపొందించడం జరిగింది. నమో AI ఈ జనరల్ మనకి ప్రజలతో కనెక్టివిటీ కోసం మనకి ఫస్ట్ AI టూల్గా వాడుతున్న ప్రపంచంలో మొదటి ప్రధానమంత్రి అట. ఈ విధంగా వాడుతున్న మొదటి ప్రధానమంత్రి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని నమో AI మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. రైట్. నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ కోకైన్ వ్యాక్సిన్ అని చెప్పేసి వార్తలో ఉంది. క్యాలిక్స్ కోకా. ఏంటిది? క్యాలిక్స్ కోకా. వరల్డ్ ఫస్ట్ కోకైన్ వ్యాక్సిన్. ఓకే, డెవలప్ ఎవరు చేసిందంటే ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ మినాస్ గైరెన్. ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ మినాస్ గైరెన్. ఇది క్యాలిక్స్ కోకా ఫస్ట్ వరల్డ్ కోకైన్ వ్యాక్సిన్ అని చెప్పేసి. ఓకే, అంతే. నెక్స్ట్ మనకి నానో యూరియా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఓకే, నానో యూరియా ఇటీవల మనకు అన్నీ ఈ నానోకి సంబంధించిన ఫెర్టిలైజర్స్ అనేవి వస్తున్నాయి. నానో యూరియా మనకి దీన్ని నానో యూరియా ప్లస్ అని కూడా ఇప్పుడు పిలుస్తున్నామట. నానో యూరియా ప్లస్ అని కూడా చెప్పి
పిలుస్తాం దీన్ని. ఇది న్యూ వెర్షన్ ఆఫ్ నానో యూరియా, నానో యూరియాకి సంబంధించి న్యూ వెర్షన్ అట, నానో యూరియా 16 అని చెప్పేసి దీన్నే నానో యూరియా 16 అని చెప్పేసి కూడా పిలుస్తున్నాం. ఇది మనకి ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా మనకి తయారు చేయబడింది. ఏది? ఇఫ్కో. ఇది నానో యూరియా 16 అనేది 16% నైట్రోజన్ ఉంటుందంట, 16% నైట్రోజన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్యాన్సర్ చికిత్సకి కొత్త ఇమ్యూనోథెరపీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇంకొకటి చూడండి, మనకు కార్టిసెల్ అని చెప్పేసి, నెక్స్టాకార్ 19 అని చెప్పేసి కాకుండా క్యాన్సర్ చికిత్సకు కొత్త ఇమ్యూనోథెరపీ ఇంకొకటి వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ రూపొందించిన క్యాన్సర్ కణాలను చంపే కొత్త చికిత్సను అభివృద్ధి చేసిందట, సైటోకిన్ అనే ప్రోటీన్లను వినియోగించి. క్యాన్సర్కి కొత్త చికిత్స. ఏ ప్రోటీన్? సైటోకిన్. ఇది ఒక ప్రోటీన్ ఉపయోగించి మనకి చికిత్స అయితే చేస్తారట. అది వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు దీన్ని పరిశోధిస్తున్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీ క్యాన్సర్ చికిత్సలు క్యాన్సర్ కణాలను మనకి ఆరోగ్యకరమైన కణాల మధ్య గుర్తించలేవట, అది మనకి ఇది గుర్తిస్తాయట, అంతే. నెక్స్ట్ త్రినేత్ర 2.0 అని చెప్పేసి వార్తల్లో ఉంది. త్రినేత్ర 2.0 అంటే ఏంది? స్టాక్ టెక్నాలజీ, గురుగ్రామ్ యొక్క అనే స్టాక్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన క్రైమ్ జీపీటీ అట, క్రైమ్ జీపీటీ. చాట్ జీపీటీ లెక్క క్రైమ్ జీపీటీ, క్రైమ్ డిటెక్షన్లో పోలీస్ బలగాలకి సాయం చేస్తారట. ఇది త్రినేత్ర 2.0. నెక్స్ట్ ఇథిలిన్ ఆక్సైడ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇథిలిన్ ఆక్సైడ్ ఏంటిది? ఇది భారతదేశానికి చెందిన ఒక మసాలా ఉత్పత్తుల తయారీ సంస్థలైన ఎవరెస్ట్ అండ్ ఎండిహెచ్లకు సంబంధించిన ఉత్పత్తులలో క్యాన్సర్ కారకమైన ఇథిలిన్ ఆక్సైడ్ ఉందని హాంకాంగ్ నిషేధించిందట. అంటే ఇండియా మసాలాలకు సంబంధించినవి ఎవరెస్ట్ అండ్ ఎండిఎం దాంట్లో భాగంగా క్యాన్సర్ సంబంధించిన కారకాలు ఉన్నాయని చెప్పేసి హాంకాంగ్ నిషేధించింది. సో అందుకు మన వార్తల్లో ఉంది. ఇది హాంకాంగ్, రైట్. ఓకే, ఇది మనకి ఇథిలిన్ ఆక్సైడ్ అనేది మానవునికి ఉపయోగకరం కాదు, మనకు తెలుసు అది. ఓకే, మనకు mRNA 4157 అని చెప్పేసి ఇంకొక టీకా వార్తల్లో ఉంది. mRNA 4157 టీకా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకి మెలనోమా అనే చర్మ క్యాన్సర్కి టీకాట. మెలనోమా అని చెప్పేసి చర్మ క్యాన్సర్ టీకా అభివృద్ధి చేసింది మోడెర్నా ప్లస్ MSD అని చెప్పేసి చర్మ క్యాన్సర్ టీకా అభివృద్ధి ఎవరు చేసేలు? మోడెర్నా ప్లస్ MSD. ఓకే, ఇది 9 డోసెస్ ఉంటాయట. మనకి 3 వీక్స్ ఒక డోసు, 3 వీక్స్కి ఒక డోసు ఉంటుందట. మనకి ఇంకోటి ఏంటంటే AI అని చెప్పేసి, AI న్యూస్ యాంకర్ అని చెప్పేసి అన్నాం కదా, సనాకి మనకి ఒక 2 అవార్డులు వచ్చినాయి. ఎక్కడ అంటే ఇండియా టుడే గ్రూప్ అభివృద్ధి చేసిన న్యూస్ యాంకర్లో భాగంగా లండన్లో ఇంటర్నేషనల్ మీడియా అసోసియేషన్లో భాగంగా గ్లోబల్ మీడియా అవార్డ్స్ 2 సాధించింది. ఒకటి కస్టమర్ ఫేసింగ్ ప్రోడక్ట్లో భాగంగా AI యొక్క ఉత్తమ వినియోగం, రెండవది AI లీడ్ న్యూస్ రూమ్ ట్రాన్స్ఫర్మేషన్ దక్షిణాసియాలో ఉత్తమమైందని చెప్పేసి. ఈ అవార్డులో ఎవరు ప్రధానోత్సవం చేస్తారంటే విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో భాగంగా ప్రధానోత్సవం అయితే జరిగింది. ఇంకొకటి MDH మసాలా సాల్మోనెల్లా కాలుష్యం అమెరికా కూడా నిషేధించట, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనకి హాంకాంగే కాదు, MDH మసాలా యొక్క సాల్మోనెల్లా కాలుష్యం అని చెప్పేసి వార్తల్లో ఉంది, అమెరికా నిషేధించింది. అది కూడా చూసుకోండి, పీడిఎఫ్లో ఉన్నాయి. మరి 1 లైన్ ఆన్సర్స్ నేను కొన్ని స్కిప్ చేసిన.
జస్ట్ ఒకసారి చూసుకుంటే మనకు ఉంటాయి అంతే. ఓకే రైట్. ఇది మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇన్వెంటేషన్ సంబంధించి అదర్స్ అని చెప్పేసి ఏప్రిల్ మంత్ సంబంధించి. నెక్స్ట్ మనకు ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కంప్లీట్ తర్వాత అప్పుడు మన ఆర్ట్ అండ్ కల్చర్ 4 మంత్స్, అదే అవార్డ్స్, అదేవిధంగా స్పోర్ట్స్, అదేవిధంగా పర్సన్ న్యూస్ ఇంకా ఇంకేమున్నా అంశాలు మనము నెక్స్ట్ 4 మంత్స్ సంబంధించి చూస్తాం. ఒకసారి ఎన్విరాన్మెంట్ కంప్లీట్ అయిపోయిందంటే ఏప్రిల్, అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సంబంధించి అన్ని మిగతా పెండింగ్ అంశాలు అనేవి 4 మంత్స్ చూస్తాం. సో మనకి ఈ మే మంత్ కూడా యాడ్ అవుతుంది తర్వాత. ఓకే థ్యాంక్ యూ.